కార్తీక పురాణము 16వ అధ్యాయము. దీపస్తంభ విశిష్టత. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర గాని దేవుని సమీపంలో గాని పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుని ఆరాధించిన వారు సంతానము పొందుతారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని చెక్కతో గాని స్తంభాన్ని పాతి దాని మీద సాలిధాన్యం నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రశిష్ట. దీని వలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు. మాతంగ మహర్షి ఆశ్రయంలో ఒక విశ్వాలయం ఉంది. ఆ ఆలయానికి ఆ కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని గదా అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు. సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. తర్వాత అందరూ పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు. వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారిని నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఆశ్చర్యపోతున్నారు. పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడనై కలవాడనే. కులవృత్తిని చేయలేదు, కులాచారాలను పాటించలేదు, దాన ధర్మాలనేవి చేయలేదు. దైవ కార్యాలు ఊసే తెలియదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేడి వాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచి వాడిని. అంతేగాక హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపిడి వాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివారు అనే భేదాలు కూడా పాటించేడి వాడిని కాను. అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని. అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకువచ్చి పొడవైన రానును చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు. మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ
పోయింది. మానవ జన్మ లభించింది. గడిచిన జన్మల జ్ఞాపకాలు మెదులుతున్నాయి పుణ్యపురుషులారా. పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో, ఎలా లభించిందో వివరించమని వేడుకున్నారు. మునులు, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది. సన్మార్గులను దేవతారాధన చేస్తే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పనలవి కాదు. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్య కార్యం చేసినా పునీతులై తరించిపోతారు. పశు పక్షాదులకే కాదు, మృణులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పాడు. వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకు ముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలననే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు. ఏనాడో పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడనైన దళనోబినులాగా ఏ జన్మను ఎత్తవలసిన వస్తుందో తెలియదు కదా. కనుక అపురూపమైన ఆనంద ప్రదాయకమైన జన్మము పొందినవాడు జన్మను సార్థకం చేసుకొని భగవరాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభుని కథ. 16వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.